నమస్తే కిదర్స్. వెల్కమ్ టు లుక్కిజం పార్ట్ 4. ఏం గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అలాగే దీంట్లో ఒక వీడియో చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, ఇందులో డాగ్ పేరు వచ్చి కొరియన్ ఉంటుంది. దాన్ని కాస్త మార్చి మనం తెలుగు పెట్టుకుంటున్నాను. ఎందుకంటే తెలుగు కొరియన్ అనేది కాస్త ఎక్కదు మీకు. దానికోసం అని చెప్పి నేను తెలుగులో పెడుతున్నాను. దానికి మీరు ఏమనుకోబాకండి, డిస్క్లైమర్. ఇంకో విషయం ఏంటంటే, నేను వీడియోస్ కాస్త తక్కువ పెడుతున్నాను. అది కూడా నాకు కాస్త టైం ఇష్యూస్ అనేవి లేకపోవడం వల్ల పెట్టాల్సి వస్తుంది. కాబట్టి అలా జరుగుతుంది. సారీ గైస్. ఇంకా అలాగే నా ఛానల్ అయితే ఇప్పటికైతే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కానీ లుక్కిజం కానీ నచ్చితే నేను కుస్టిజం అనే ఒక అదే పీటీజే కామిక్స్ వాళ్ళది దాన్ని కూడా నేను స్టార్ట్ చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే దీనికి కమెంట్స్ ఒక 10 కమెంట్స్ ఇంకా ఒక 50 లైక్స్ చేసేదానికి ట్రై చేయండి. నేను 50 ఇంకా 10 కమెంట్స్ అంటే తక్కువే, దానికోసం ట్రై చేయండి. ఎందుకంటే నేను ఇంకా బిగినింగ్ స్టేజ్లోనే ఉన్నాను. కాబట్టి ప్లీజ్ ఏమనుకో, అదే ట్రై చేయండి. ఇంకా అలాగే మన స్టోరీలోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్లో కూడా పెట్టుకోండి. అలాగే లుక్కిజంకి వన్ పీస్ వీడియోస్ కూడా నేను చేస్తున్నాను. వన్ పీస్ వీడియో కూడా రేపు వచ్చేయచ్చు దానికోసం. ఓకే గైస్, ఇంకా మనం ఆలస్యం లేకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? అలాగే మీరు ఇంతవరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలో దాన్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ షార్ట్ అవర్ వీడియో లుక్కిజంలోకి అనకన్నా ముందు మీకు లుక్కిజంని కమెంట్ చేయండి. లుక్కిజం అంటే మనకి స్టార్టింగ్ స్టోరీలోనే ఒక కుక్కని చూపిస్తారు. దాని పేరు మనం మోక్ అని సంథింగ్లో పెట్టుకున్నాం. అది చూస్తే మిస్క్ బీడ్గా ఉంటుంది, చాలా క్యూట్గా ఉంటుంది. దాని అమ్మ కూడా చాలా బాగుంటుంది. కానీ దాని కూతురు బీడు మిస్క్ బీడ్గా ఉంటుంది. అది కూడా చాలా బాగానే ఉంటుంది. తన అందరూ బాగానే చూస్తూ ఉంటారు. అది కూడా నాకు ఫైనల్లీ నాకు మా అమ్మ దొరికేసి మా అమ్మగారు లాగా పీటీలో ఉంటుందని చెప్పి తనకు ఒక క్యూట్ ఓనర్ కూడా దొరకగా ఉంటుంది. తను రోజు ఆడుకుంటే నేను రోజు పెంచుకుంటా అని చెప్పి నీ పేరు ఈను అని చెప్పి పిలుస్తా అని చెప్తా ఉంటుంది. తన ఒక మిస్క్ బీడ్ వల్ల దాని అందరూ కాస్త విచిత్రం కూడా మీకే వస్తాను కదా, నేను గ్రో అప్ అయిన తర్వాత వచ్చి మా అమ్మలాగా ఉంటానని చెప్పి కుక్క చెప్తూ ఉంటుంది. అలాగే నేను గ్రేట్గా ఉంటాను, నా లైఫ్ ఇంకా చాలా బాగుంటుంది నా ఓనర్తో అని చెప్తుంది. అది మిస్క్ బీడ్ అవడం వల్ల అది అసలు పట్టించుకోతాను ఓనర్ కదా, నా ఓనర్ నాకు చాలా మంచోళ్ళు, నా ఓనర్ నాకు మొత్తం అని చెప్పి ఆ కుక్క అనుకుంటుంది. కానీ ఓనర్ అయితే ఇక్కడే స్టేగా ఉన్నాను చెప్పి ఉంటుంది. ఎందుకంటే అది మిస్క్ బీడ్ వల్ల నా ఓనర్ నాకు ఫుడ్ తీసుకుని వస్తారు కదా, నేను ఇక్కడే ఉంటాను. ఖచ్చితంగా మా అమ్మ నాన్నలు ఇప్పుడు నేను వెళ్తున్నాను, మళ్ళీ నెక్స్ట్ డేలో నేను తీసుకుని వస్తానని చెప్పి చెప్తా ఉంటారు. ఖచ్చితంగా నేను తీసుకుని పోతాం అని చెప్పి చెప్తా ఉంటారు. అలా వాళ్ళందరూ ఇల్లు మొత్తం సర్దుకుని కింద నుంచి వెళ్ళిపోతా ఉంటారు. అలా వాళ్ళ మదర్ని తీసుకుని వెళ్ళిపోతా ఉంటుంది. కానీ కుక్కర్ మాత్రం వండేసి ఉంటుంది. అలాగే నెక్స్ట్ కాల్ మా అమ్మని తీసుకుని పోతా, స్టే ఇక్కడే ఉంది, ఖచ్చితంగా నేను వచ్చి తీసుకుని పోతా ఉంటుంది. ఓకే మా, అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి హే వచ్చి అని చెప్పి చెప్తూ ఉంటుంది. కానీ నేను మాత్రం అక్కడే నిలబడి అమ్మ నేను ఖచ్చితంగా తను వస్తుంది, నువ్వేం బాధపడక కానీ నేను బాగానే ఉంటానని చెప్పి అని చెప్తుంటుంది. దాని తర్వాత మనం చేసిన విషయం అలా కుక్కల గురించి అక్కడ కాస్త విచిత్రంగా ఉంటుంది మిస్క్ బీచ్ దగ్గర. ఇక్కడ చూస్తుంటే ఆ కుక్క చాలా సన్నగా అయిపోయి చాలా ఏళ్ళగా ఫుడ్ లేకుండా అక్కడే ఉండిపోతూ ఉంటుంది. ప్లస్ అది కూడా ఏ స్టేజ్లో ఉండదంటే అది ప్రెగ్నెన్సీ స్టేజ్లోకి వచ్చేసి ఉంటుంది. దానివల్ల అది అలాగే ఉండిపోయి ఉంటుంది. ఆ కుక్క చాలా విచిత్రంగా ఉంటుంది. కానీ ఆ కుక్క ఏంటంటే ఎవరైనా తన ఇంటి ముందుకు వస్తుంది కానీ తను ఫుడ్ పెట్టడానికి ట్రై చేస్తాం కానీ ఇల్లు మా ఓనర్ది, ఎవరు దీన్ని తీసుకోపోకని చెప్పి అరుస్తుంటుంది. మా ఓనర్ తొందరగా వస్తారు, చాలా డార్క్ అయిపోయింది, ఈ రోజు కూడా అర్థం అయిపోయింది, దొంగ అని చెప్పి అరుస్తుంటుంది. తను అలాగా ఒంటరిగా బతకడం అలవాటు చేసుకుంటూ ఉంటుంది. మళ్ళీ చీకటి అయిపోయింది, ఆ స్మెల్ని అట్టే గుర్తుపెట్టుకుంటాను, నా ఓనర్ ఖచ్చితంగా వస్తాను అని చెప్పి సింగా చేసి మనకు ఒక కొత్త స్టూడెంట్ వచ్చిందని చెప్పి చెప్తూ ఉంటారు. ఎవరు తన అమ్మాయి అబ్బాయి అని చెప్తే అమ్మాయి అని చెప్తుంటాడు. తన పేరు క్రిస్టల్ చోయ్ ఈ పేరు గుర్తుపెట్టుకోండి, క్యారెక్టర్ కాదు. ఇక్కడ చూస్తుంటే ఇంత లావు అమ్మాయి వచ్చింది ఏంది ఇలా అనుకుంటే అప్పుడు డానియల్ గారు చూస్తే నేను నచ్చింది అలాగే ఉంది, లేదా మన డిపార్ట్మెంటే అని చెప్పి డానియల్ సేమ్ అదే మన మోటార్ డానియల్ అనుకుంటూ ఉంటాడు. అది డాన్స్ స్టూడెంట్ చాలా బాగుంటుంది అని చెప్పి అనుకుంటాడు. ఎప్పుడు వీళ్ళంటే వీళ్ళందరూ నన్ను ఎప్పుడు అసహ్యంగా చూస్తారని చెప్పి మన క్రిస్టల్ చోయ్ అనుకుంటుంది. కొంతమంది వచ్చి మన క్రిస్టల్ చోయ్ దగ్గర పోయి మాట్లాడని చెప్పి అనుకుంటారు. నేను ఇక్కడ చోయ్ అని పిలుస్తాను. ఇంకా ఇక్కడ చూస్తుంటే మన కూల్ గ్యాంగ్ ఎప్పుడంటే నార్మల్గా ఉంటుంది, వాళ్ళని పట్టించుకోదు. ఇక్కడ చూస్తుంటే మన డోలీ గాడు వచ్చేసి తనతో మాట్లాడుతూ ఉంటాడు, ఏం ఎలా ఉన్నావు అని చెప్పి. ఇంకా తను అడుగుతూ ఉంటుంది. ఇంకా రోజు ఇలాగే చేస్తూ ఉంటారు, వీళ్ళు ఎప్పుడు నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటారని చెప్పి తను అనుకుంటూ ఉంటుంది. అప్పుడే డానియల్ వచ్చి తను వచ్చున్న అలాగే ఉందని చెప్పి తను మాట్లాడుతుంటే తను రియల్గా ఎక్కువ బాగా చదువుకుంటుందని చెప్పి కొంచెం చెప్తా ఉంటారు. తన గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అదే తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కలిసి హాయ్ నా పేరు డానియల్, ఎలా ఉన్నా అని చెప్పి చెప్తుంటే డానియల్ బాగా మేము నేబర్స్ చేస్తున్నాను అంటాం అని చెప్పి మాట్లాడుతుంటే మా ఇంట్లో ఇంటి పక్కన ఉంటామంటే ఈడేంటి ఎట్టున్నాడు క్యూట్గా ఉన్నాడు అది కొంచెం మాట్లాడుతున్నాడు. అయినా క్యూట్ వాళ్ళని మాట్లాడను, ఎప్పుడు కూల్గా యాక్ట్ చేసి మమ్మల్ని ఎప్పుడు మోసం చేస్తూ ఉంటాడు, నేను లాగోను అని చెప్పి నన్ను అడ్వాంటేజ్గా తీసుకుంటాడు అని చెప్పి నన్ను ఎప్పుడు బుల్లీ చేస్తాను అని చెప్పి అనుకుంటా ఉంటుంది. అలా క్లాస్లో మళ్ళీ ఇంక ఎప్పుడు నన్ను ఒంటరిగానే పట్టుకొని నేను అని చెప్తుంటారు. ఇక్కడ చూస్తూ ఉంటే మొన్నడు ఇంకా చేయి అనేది ఇంజుడు ఇంకా బాగోలేదు. ఇంకా అక్కడ చూస్తూ ఉంటే ఇంక అందరూ జాగ్రత్తగా చెప్పి మాట్లాడుతుంటాడు. ఇంకా మన జాక్ కూడా అమ్మాయికి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకా దాన్ని విన్న వెంటనే ఇంక ఇలా ఎగరతా ఉంటాడు.
తను ఒకటే ఒంటరిగా వెళ్తూ ఉంటది. తను ఫోన్‌లో చూస్తా ఉంటది. ఇంకా నేను ఒంటరితనమే నాకెప్పుడు కంఫర్టబుల్‌గా ఉంటది. సరే ఫస్ట్ నేను తొందరగా వెళ్ళిపోయి నా పని నేను చూసుకోవాలి. నా లెక్చర్ అటెండ్స్ అవ్వాలని చెప్తాను. అప్పుడు ఏదో కుక్కరిసినట్టు ఉంటది. ఇక్కడ చూస్తే మన వింజిన్ గాడు కుక్కతో ఆడుకుంటా ఉంటాడు. కుక్క మీద అరుస్తూ ఉంటాడు. అది వచ్చి నా ఓనర్ ప్లేస్ ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి అని చెప్పి అరుస్తుంటది. ఇదేం కొరకబాక కుక్క అని చెప్పి దాని మీద సిగరెట్ ఏసేదానికి ట్రై చేస్తుంటారు మన వింజిన్ గాడు. అది మన క్రిస్టల్ చూసేసి ఉంటది. ప్లస్ తను స్కేర్ అవుతుంది. చాలా కాలుతుంది ఇది అని చెప్పి తను అరుస్తూ చెప్తూ ఉంటది. ఇక్కడ చూసినప్పుడే మన క్రిస్టల్ వచ్చి ఆపేసి మీరేం చేస్తున్నారు మీకు అసలు అర్థమవుతుందా అని చెప్పి చెప్తుంటే ఏ లావమ్మ కొత్త పిల్ల ఇక్కడ ఏం చేస్తుందని చెప్పి అక్కడ డోలి కూడా ఉంటాడు. అయినా సిగరెట్స్ అమ్మాయి మీద ఇవ్వక నేను చెప్పాను కదా అని చెప్పి చెప్తా ఉంటే అయినా నీకు ఇక్కడే పని ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా ఏం స్వీట్ లుకింగ్ కాదు నీకు ఇక్కడ చూస్తుంటే కుక్క ఇంకా కరుస్తూ ఉంటుంది. ఇంకా కుక్క కరుస్తూ ఉంటుంది. నా ఓనర్ ప్లేస్ ఇది పిగ్ కాల్ అని చెప్పి కరుస్తూ ఉంటుంది. వీళ్ళెప్పుడు అగ్లీ పీపుల్ మీదే పడుతూనే ఉంటారు అని చెప్పి చెప్తుంటది. నాకు మనుషులంటే ఇష్టం లేదని చెప్పి కుక్క చెప్తా ఉంటది. ఎవరైనా ప్లేస్ కోసం బాగోదని చెప్పి చెప్తుంటది. క్రిస్టల్ నువ్వు ఇక్కడేం చేస్తావు చెప్పి మన డానియల్ గాడు చూస్తుంటాడు. నీకేమైందా క్రిస్టల్ అని చెప్పి పరిగెట్టుకుంటాడు. ఈ డానియల్ గాడు ఇక్కడేం చేస్తాడు డానియల్ పార్క్ చెప్పి క్రిస్టల్ నీకేం కాలేదు కదా అని చెప్పి తను చేస్తూ ఉంటాడు. అలా వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు. రేపు మార్నింగ్ చూపిస్తానంటే మన జోయి ఇంకా మన మీరా ఇంట్లో చూపిస్తుంది. దాన్ని బట్టి క్రిస్టల్ కూడా ఉంటుంది. ఇంకా మన ఏజ్ చేసిన మన జాయ్ కూడా ఇక్కడ చూస్తే క్రిస్టల్ కింద పడిపోయేలాగా ఉంటుంది. తను కింద పడిపోయి ఉంటే మన మనోజుడు ఎట్ట పట్టుకున్నాడు. తను కాళ్ళు పట్టుకున్నాడు. ఎందుకంటే తను చేయలేదు చూసా కదా నాకు చేయలేదు తను సేవ్ చేస్తా అని చెప్పి అప్పుడే డానియల్ గాడు చెట్టు వెళ్తుంటే దాని పేపర్స్ కూడా మోస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే అలా అయితే మన వీళ్ళిద్దరు మాట్లాడుతూనే ఉంటాడు. ఎందుకంటే ఇంకా వాళ్ళందరూ ఫ్రెండ్స్ చేసుకొని చెప్పి అంటుంటాడు. మేడం సేమ్ మేడం బతుకుతామని చెప్పి చెప్తాను నేను ఇప్పుడు చూడలేదు అని చెప్పి మాట్లాడుతూ వెళ్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తూ ఉంటే సరే అయితే వింటున్నారు వింటున్నాను నేను ఓనగలను నన్ను నేను డిస్టర్బ్ చేయబాక అని చెప్పి చెప్తా ఉంటారు. తను ఏం చెప్తున్నా అని చెప్పి అర్థం చేసుకుంటారు. ఇక్కడ చూస్తుంటే అమ్మాయి గురించి తెలిసిన విషయమే కదా మన పాపులర్కు అక్కడ చూస్తుంటే డానియల్ గారి మీద ఏం తన మీద పడిపోయారా అని పడుకుంటాడు. అలా చూసి ఆ అమ్మాయి మీద పిగ్గిని ఒక దేనికి పనికిరావు అని చెప్పి రాసి ఉంటుంది. తను ఎప్పుడు హేట్ చేస్తూ ఉంటుంది. తనకు నచ్చట్లేదు గోల్స్ ఎప్పుడు ఏంటి అని చెప్పి తను ఎప్పుడు అనుకుంటూ ఉంటుంది. నేను ఎప్పుడైనా ముందున్నాను అనిపిస్తుంది కానీ నేను వెనకే ఉన్నాను. ఎప్పుడు నేను బ్యాక్ సైడ్ ఉన్నాను అందరికీ అని చెప్తా ఉంటుంది. ఇక్కడ చూసి ఇంకా అమ్మాయిలు కూడా కిందలు చేస్తూ ఉంటారు. ఇంకా ఫుడ్ తినొచ్చు కదా ఇంకా ఎక్కువ ఫుడ్ తింటే నువ్వు ఎలా తగ్గుతావు అని చెప్పి తను చెప్తా ఉంటుంది. ఇక్కడ చూస్తూ ఉంటే ఒక అబ్బాయి వచ్చి అదే మన డోలి గాడు వచ్చి ఒక అబ్బాయిని కొడతా ఉంటాడు. ఎందుకంటే తను షో ఆఫ్ చేయాలి కదా ఈ క్లాస్లో ఖచ్చితంగా తను షో ఆఫ్ చేస్తూ ఉంటాడు. తను స్ట్రెంత్ చూపిస్తుంటాడు పీక్ మీ మీద కొట్టి అలాగే తన ఫ్రెండ్స్ అందరి ముందు అవ్వాలని చెప్పి ఇంకా చూస్తుంటే అమ్మాయిల సైడ్ చూపిస్తూ ఉంటారు. అమ్మాయి సిగరెట్ తాగుతూ వాళ్ళు చూస్తారు కదా వాడు షో చేస్తున్నాడు వాడు మన మీద లైన్ వేస్తాడు నాకు అర్థమవుతుంది కానీ దేనికి పనికిరాదు అని చెప్పి చెప్తా ఉంటాడు. ఆయన లీడర్ తను ఖచ్చితంగా లీడర్గా ఉండేసరికి మిమ్మల్ని కాపాడుతాను ఆయన క్రిస్టల్ చోయి తనేమనుకుంటుంది తను అని చెప్పి తను మీద తిడుతూ ఉంటుంది. దాని తర్వాత ఈవినింగ్ చూపిస్తుంటాడు. తను వచ్చి మళ్ళీ వచ్చేవారు అరే నువ్వు ఇంటికి వచ్చావు అని చెప్పి చెప్తా ఉంటుంది. అదే మన క్రిస్టల్ షోయి తను వచ్చి తనకి ఫుడ్ పెట్టాను అనుకుంటే నువ్వు ప్రెగ్నెంట్ వే అని చెప్పి తను చెప్తూ ఉంటుంది. వెళ్ళిపో మనిషి వెళ్ళిపో అని చెప్పి చెప్తుంటే నువ్వు రాబాక అని చెప్పి మన క్రిస్టల్స్ కొడతా ఉంటుంది. ఇక్కడ చూసి మన డానియల్ కూడా వచ్చి దానికి ఫుడ్ పెట్టాలని చెప్పి వచ్చి నువ్వు ఇక్కడ ఏం చేస్తావు అని చెప్పి ఫుడ్ తెచ్చాడు తిని కూడా అని చెప్పి ఆ కుక్క కూడా వచ్చి ఇంకోటి ఎందుకు వచ్చాడు ఇక్కడికి మీరు ఏమైనా గ్యాంగా అని చెప్పి కుక్క రాస్తా ఉంటుంది. అయినా నువ్వు కూడా ఫుడ్ తెచ్చావా ఇది హ్యాండ్సమ్గా తిని కూడా కుక్కని చూస్తూ ఉంటాడు. అయినా నువ్వు కుక్కకి తెచ్చావు కానీ ఫుడ్ తెచ్చావు నీళ్ళు తేలేదు నిజంగా అసలు అస్సలు అని చెప్తా ఉంటుంది. అయినా నీ ఓనర్ నేను వదిలేసి వెళ్ళిపోయాడు నీకు అర్థం కావట్లేదు అని చెప్తా ఉంటుంది క్రిస్టల్ చోయ్ అని చెప్పి. ఇక్కడ చూస్తుంటే డానియల్ గడు ఇలాగే ఉంటాడు కాస్త మంచోడే అని చెప్పి అనుకుంటా ఉంటుంది. ఇలాంటిది ఇక్కడ చూస్తా ఉంటే ఆ కుక్క కూడా అక్కడ ఉండుంటది. ఆ కుక్క వెళ్ళిపోండి అని చెప్పి అరుస్తూ ఉంటది. ఈ ఓనర్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ అయినా నాకేం హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. నేను బతకగలను. కాకపోతే నా వైపు రావాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్పేస్తుంటది. ఇంకా అలాగే మన డానియల్ కూడా కాస్త బ్లెస్ అవుతూ ఉంటాడు. తను బతకతా అని చెప్పి ఓ మ్యాన్ తిను చాలా స్ట్రెయిట్ పర్సన్ నేను నాలాగే అని చెప్పి చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తుంటే ఇంటిలో క్రిస్టల్ చూస్తుంటే ఏంది అసలు వాళ్ళు ఏమనుకుంటున్నాడు ఆ డానియల్ గాడు అయినా నన్ను ఎప్పుడు లావుగా అనుకుంటున్నాను నన్ను ఎప్పుడు కింద చేయాలనుకుంటున్నాడు ఈ ప్రపంచం ఇంత లావు మనిషిని ఎప్పుడు పట్టించుకోదా అని చెప్పి చూపిస్తూ ఉంటారు. ఓ ఫక్ దీన్ని చూస్తారా ఇక్కడ చూస్తుంటే మన క్రిస్టల్ కూడా 2 బాడీస్ ఉన్న విషయం మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. ఇక్కడ చూస్తుంటే క్రిస్టల్ తన ఫోన్ చూస్తుంటే మా నాన్న ఈరోజు నాకు మీటింగ్ పెట్టాలా అని చెప్పి తను అనుకుంటా ఉంటుంది. సరే ఆలోచించి మనం వెళ్ళాల్సిందే అని చెప్పి ఇంకా వెళ్ళాలని చెప్పి వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ నాన్న బిజినెస్ మాట తను ఒకటే చూసుకుంటూ ఉంటుంది. దాన్ని ఇక్కడ చూస్తుంటే నైట్ టైం మాట నేను ఈ ఫామ్లో ఉంటాను మార్నింగ్ టైం మాట నేను ఆ ఫామ్లో ఉంటానని చెప్తా ఉంటుంది. ఇక్కడ చూస్తుంటే తను బయట మై ఫేవరెట్ క్యాట్స్ కానీ బయట ఉంటాడు ఎంతసేపు అవుతుందని చెప్తే నువ్వు ఇంకా పనుకోలేదా సారీ నేను కాసేపు పనుకున్నానని చెప్తా ఉంటాడు. అయినా 24 నెట్ పనుకుంటాను అని చెప్తే అది నా బ్యూటీ ప్రాసెస్ అని చెప్పి చెప్తా ఉంటాడు. అయినా నా ఇంకో బాడీ కూడా పనుకోవాలి కదా అని చెప్పి అనుకుంటారు. మా నాన్న ప్రెసిడెంట్ అని చెప్తుంటుంది. ఈ ఫిగర్ కూడా గుర్తుపెట్టుకుని తర్వాత మాట్లాడదు. ఇక్కడ చూస్తుంటే క్రిస్టల్ వచ్చి తన బిజినెస్ మీటింగ్లో కూర్చుంటుంది. చాలా అబ్బాయిలు వచ్చి తన ఫ్లెడ్జ్ అని అనుకుంటా ఉంటాడు. నాతో డేటింగ్ వస్తామని చెప్పి నేను ఇక్కడ కంటెంట్ చెప్పట్లేదు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని ట్రై చేస్తున్నాను పైన తను ఎవరితో అబ్బాయితో మాట్లాడు ఎప్పుడు అబ్బాయిలే కాబట్టి వాళ్ళందరూ సేమ్గా ఉంటారని చెప్పి అనుకుంటా ఉంటుంది. దాన్ని ఇక్కడ చూస్తుంటే కనకాడు చెప్తూ ఉంటాడు నీకు ఈరోజు చాలా వరకు మంది దొరికేసినట్టు ఉన్నారు కదా చాలా వరకు ఫ్రెండ్స్ అని చెప్తుంటే ఎప్పుడు అబ్బాయిలే వాళ్ళు ఎప్పుడు నేను పట్టించుకోను అయినా నాకు లవ్ అంటే ఫీలింగ్స్ ఏం లేవు స్పెషాలిటీ అసలు నాకేం లేదు కాబట్టి నేను ఎక్సర్సైజ్ చేయాలి నేను బాగా ఎక్కువ తినేసాను కాబట్టి నేను ఎక్సర్సైజ్కి వెళ్ళాను ఇక్కడ వదిలేను అని చెప్తుంటే ఆయన సరే అని చెప్పి మనోడు కూడా వదిలేసి ఉంటాడు. ఇంకా క్రిస్టల్స్ పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది వాళ్ళ ఇంటికి వెళ్తుంటే దానిలో
కుక్కనీరు వైపు వెళ్తుంది. అయినా వాళ్ళంట ఏమనుకుంటున్నాడు, వాళ్ళంటే ఫేమస్ అనుకుంటున్నాడా? అయినా డానియల్ గాడు వాడు నా దేశం ఫేమస్ అంటే పెట్టేది కాదు. నా ఫ్రెండ్స్ కన్నా కాదు అని చెప్పి చెప్తా ఉంటది. ఇక్కడ చూస్తుంటే ఆ కుక్కని చెక్ చేద్దాం పో అని చెప్పి అక్కడికెళ్ళి ఉంటది. ఏం కావాలని దాన్ని ఇబ్బంది పెడతాడేమో అని చెప్పి తను అనుకుంటూ వెళ్తూ ఉంటది. అక్కడికెళ్తుంది ఆమెకు దాన్ని చూసి షాక్ అవుతుంది. అదేందో చెప్పమంటారా? అది మన డానియల్ గాడు. డానియల్ గాడిని చూసి వెంటనే షాక్ అవుతుంది. డానియల్ తనకి ఫుడ్ పెట్టాలని చెప్పి ట్రై చేస్తుంటే దాని కొరసం ఉంటది. "ఓహ్! బ్యూటిఫుల్ లేడీ నువ్విక్కడేం చేస్తున్నావు" అని చెప్తుంటే, "ఓహ్! అగ్లీ గై నువ్విక్కడేం చేస్తున్నావు" అని చెప్పి అగ్లీ గై మన డానియల్ గాడని చెప్పి ఇక్కడ చూస్తుంటే డానియల్ తను నీళ్ళు కూడా తెచ్చుంటాడు. మార్నింగ్ ఒక అబ్బాయి వచ్చి అక్కడ నీళ్ళు తేలేదా అని చెప్తుంటే, "ఆ! ఆ! నాకు తెలుసు తను ప్రెగ్నెంట్‌గా ఉంది. తను ఫుడ్ తినాలి. మనుషులు ఇక్కడ రాబాకండి నా ఇల్లు" అని చెప్పి తను అరుస్తుంటది. ఇక్కడ చూస్తుంటే "నువ్వు కాస్త వెయిట్ చేసుకో లేకపోతే నీ ప్రెగ్నెన్సీకి ఎలా చూస్తావు" అని చెప్పి తను చెప్తూ ఉంటది. దాన్ని ఇక్కడ నేను చూస్తానంటే తను ఫుడ్ తినకపోతే కష్టం. ఎందుకంటే తన ప్రెగ్నెన్సీ టైమ్‌లో చాలా స్కిన్నీగా ఉందంటే చాలా కష్టంగా ఉంటదని చెప్పి మన డానియల్ గాడు చాలా బాధపడుతుంటాడు. ఈడు చాలా వరకు ప్రొసెసివ్‌గా చాలా వరకు ఎక్సర్‌సైజ్ చేస్తూ తన బాడీని మార్చుకోవాలని అనుకుంటున్నాడు. నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను. ఓకే. అయితే నేను కూడా కాస్త ఫుడ్ ఏం తెమ్మంటావా అని చెప్తుంటే, పర్వాలేదు ఆల్రెడీ మార్నింగ్ ఎవరు ఫుడ్ పెట్టారు దీనికి అని చెప్తా ఉంటాడు. సరే, సరే. హే ఇట్స్ ఓకే. మాట్లాడాల్సిన అవసరం లేదు. అయినా నువ్వు నాతో పాటు ఎక్సర్‌సైజ్ చేసేదానికి వస్తావా అని చెప్పి మన డానియల్ గారిని అడుగుతూ ఉంటది. ఇంకా తిను కూడా తన వెయిట్‌ని కాస్త లూజ్ చేసుకోవాలనుకుంటుంది. లావు బాడీని కాదు సన్నబాడీని. ఇక్కడ చూస్తాం అంటే బిఫోర్ సరే నీకు ఒక హెల్ప్ అడుగుతాను. నాకు తెలిసి తినేసి నన్ను పిలుస్తుంది. తను అచ్చం క్రిస్టల్ చోయి అని చెప్పి చెప్తా ఉంటది. క్రిస్టల్ చోయి ఏమనుకుంటుందంటే తను అచ్చం నా లావు బాడీ లాంటోడే అని చెప్పి అనుకుంటా ఉంటది. ఎందుకంటే డానియల్ తను ఒకడే పనులను చేసుకుంటది. డానియల్ గాడు వచ్చి "నువ్వు దాన్ని కొడతాను జాగ్రత్త" అని చెప్తుంటే, "ఏం పర్వాలేదు" అని చెప్తుంటాడు. వాస్కో కూడా అలాగే అంటాడు. అప్పుడు మన క్రిస్టల్ అనుకుంటా ఉంటది. తను ఏమైనా చేసుకోగలడు. కాబట్టి దీన్ని చాలా ప్రొసీజర్ పెట్టి అచ్చు నాలాంటి వాడితోనే అచ్చు ఇతను స్ట్రాంగ్‌గా అని చెప్పి అనుకుంటా ఉంటది. తర్వాత మన డానియల్ గాడు తిను కూడా అచ్చం తనలాంటోడే. తను కూడా మన వాస్కో లాంటి అందరికి హెల్ప్ చేస్తా అని చెప్పి సేమ్ మన డానియల్ గాడు ఎలా బ్లెస్ చేస్తుందో తను కూడా బ్లెస్ చేస్తుంది. పిగ్గి అని చెప్పి వెనక నుంచి చేస్తుంది. మన ఎవరొచ్చేది తెలుసు కదా! మన జోయి పాప వచ్చేసి మన తీసుకొని వెళ్దాం అనుకుంటది. తిను క్యూట్‌గా ఉంది. ఎవరు ఈ అమ్మాయి బ్యూటిఫుల్ అమ్మాయి అని చెప్పి చెప్తా ఉంటది. తిను కూడా చాలా బాగుంది అని చెప్పి మాట్లాడుతున్నాడు. "ఏ మీ గ్యాంగా? మీ గ్యాంగ్‌ని పిలిచాను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోరా అరే" అని చెప్పి మన కుక్క అరుస్తుంటది. మన పాప మన కుక్క కరుస్తుంది. మన జోయి మన డానియల్‌ని పిగ్గిని తీసుకొని వెళ్ళిపోతా ఉంటది. అయినా నువ్వు క్యూట్‌గా ఉన్నావు జాగ్రత్త అని చెప్పి మన డానియల్ గాడు చెప్తా ఉంటది. ఇక్కడ నుంచి చూస్తా ఉంటే సీన్ కట్ చేస్తాడు. ఆ కుక్క ఒకటి చాలా ప్రెగ్నెన్సీగా ఉంటే చాలా హర్ట్‌గా ఉండి నాకు తెలిసి పిల్లలు వచ్చే టైం అయినట్టుంది అని చెప్తుంటాడు. అయినా నా ట్రెజర్ ఇచ్చి తీసుకొని వాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేనేం చేయలేదు నాకు చాలా బాధగా ఉందని చెప్తుంటే, "ఏరా నువ్వు మళ్ళీ వచ్చావురా" అని చెప్పి తను చూస్తా ఉంటది. తన ఫిగర్ చూసి "రేయ్ రేయ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోరా రేయ్ ఇది నా ఇల్లు రా" అని చెప్పి తను అరుస్తుంటది. అప్పుడు డానియల్ గాడు తను చేపడుతుంటే తను కొరికేస్తుంది. గెట్ లాస్ట్ అని చెప్పి వెళ్ళిపో అని చెప్తుంటే ఏ దొంగ దొంగ అని చెప్పి అరుస్తుంటది. నా ఇల్లు అప్పుడు డానియల్ గాడు చేయమంటుంది బ్లీడింగ్ అవుతుంది. ఏం చేద్దాం సర్లే నువ్వు ఫుడ్ తీసుకున్నావా అని చెప్పి చెప్తా ఉంటది. దాని వర్షంలో కూడా వచ్చేసి నీ వర్షంలో ఎట్టుంటావురా నీ పిల్లలతో ఎట్లా వెళ్తావు కాబట్టి నీకు నేను ఒక షెల్టర్ కట్టేసి వెళ్ళిపోతాను అని చెప్పి నీది టెంపరీ హౌస్ లాగా ఉంటుంది. దాంట్లో నేను కొత్త హౌస్ ఇస్తానని చెప్తుంటే సరే అయితే మీ అమ్మ కోసం ఉండాలి నీకు కూల్‌గా ఉన్నట్టుంది ఇది కూడా తీసుకొని నేను దాన్ని క్లియర్ చేశానని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే నీకు అసలు నిద్ర కూడా బాగా పడుతుంది లేదు తింటావు అని చెప్పి తను అలా ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటాడు. ఓహ్ మై ఓనర్ నా ఓనర్ గిఫ్ట్ ఇది అని చెప్పి నేను చాలా హ్యాపీగా ఉన్నాను చాలా రోజుల తర్వాత అని చెప్పి చెప్తుంటాడు. నా నా బేబీస్ కూడా వచ్చే టైం అయిపోయింది అని చెప్పి తను అనుకుంటాడు. ఇంకా మన డానియల్ గాడు దూరం నుంచి చూస్తా ఉంటాడు. నాకు తెలిసి ఇంకా బేబీస్ వచ్చే టైం అయిపోయింది. ఇక తను చూస్తుంటే ఒక బేబీ వచ్చింది 1, 2 కాదు నలుగురు వచ్చుంటారు. నలుగురు బేబీస్ వచ్చేసి 4 పప్పీస్ ఉంటాయి. ఇక మన డానియల్ గాడు ఫుడ్ పెడదానికి వచ్చుంటాడు. నువ్వు హెల్తీగా ఉండవు నీ ఫుడ్ మీ బేబీస్‌కి ప్రోటీన్ ఇవ్వాలని అని చెప్తుంటే డానియల్ గాడిని చూసుకుంటాడు నడుస్తుంటే హ్యూమన్ మళ్ళీ నేను ఇచ్చిన ఫుడ్ నేను తిన్నా అని చెప్పి అరుస్తూ వెళ్ళిపోతా ఉంటది. డానియల్ గాడి చేయి మొత్తం బ్లేడ్ అయిపోయి ఉంటది. చాలా క్లోజ్‌గా లేకపోతే అది కొరికేసి ఉండేది నాదని చెప్పి అరుస్తుంటది. సరే అయితే తను తింటా ఉంటది. అదే ఆ కుక్క కూడా మన డానియల్ ఇచ్చిన ఫుడ్ తిన్నది. ఓహ్! నువ్వు ఫుడ్ తింటున్నావు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అని చెప్తుంది. మనకి ఇష్టం ఫుడ్ వేసేదానికి కూర్చుంటది సూప్ లాంటిది. దాన్ని చూస్తుంటే డానియల్ గాడు ఫుడ్ తింటా ఉంటది. డానియల్ గాడు హర్ట్ అయినా కానీ రతిన్ ఇక్కడ ఉన్నా అని చెప్పి తర్వాత సీన్ కట్ చేస్తూ ఉంటాడు. సీన్ కట్ చేసి మనకి స్టేజ్ దగ్గర చెప్తుంటారు. వాళ్ళ నాన్న ఒకడికి మీటింగ్ పెట్టి ఉంటారు. నేను మీ నాన్న అడిగాను మీటింగ్‌కి. నేను పిలిచాను నన్ను. చాలా అన్యాయంగా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? నాకు ఈ బడులు ఉండాల్సిన అవసరం లేదు. నేను స్కూల్‌కి వెళ్ళాలి. కానీ స్కూల్ లేట్ అయిపోయాను చెప్తుంటే, "ఏం నా మాటలు అర్థమవుతున్నాయా నీకు? మనం ఒక బిజినెస్ పార్ట్నరింగ్ చేసుకోవాలని చెప్పి మనం ప్లాన్ వేసాం కదా! అయినా మీ హెచ్ గ్రూప్ కంపెనీకి హెల్ప్ చేస్తాను కదా! నేను కూడా ప్రెజెంట్‌నే కదా!" అని చెప్పి చెప్తుంటే, "ఆహా! నాకు అర్థమవుతుంది." చెప్పి చెప్తా ఉంటాడు. అయినా ఎవ్రి రోజు నిన్ను పిలవడం నాకు ఇష్టం లేదు. కానీ ఏం చేద్దాం? నువ్వు నేను ఫ్రెండ్స్ కదా! అని చెప్పి మాట్లాడుకుంటా ఉంటాడు. తర్వాత అలాగే మన క్రిస్టల్ చోయితో కూడా చెప్తూ ఉంటాడు. మీ నాన్నతో మాట్లాడుకున్నాను. అలాగే మీ నాన్న ఇంపార్టెంట్‌గా చెప్పాడు. మనం కాస్త బిజినెస్ పార్ట్నర్‌గా చేసుకోవాలని చెప్పి. అలాగే మన వర్క్స్ మనం చూసుకోవాలి. ఒక ఛానల్ బ్రాడ్‌కాస్ట్ చేద్దాం. దాంట్లో మనకి హెచ్ గ్రూప్ కంపెనీ అనేది చాలా పెద్దదవుతుంది. ఇప్పుడు చూస్తే మన ఇద్దరం ఒకే దగ్గర ఉంటాం కాబట్టి నువ్వు నాకు నీ నంబర్ ఇస్తావా అని చెప్పి మనోడు పోయి అడిగేసి ఉంటాడు మన గెస్ట్‌ని. గెస్ట్‌లు తెలిసిన విషయమే కదా! ఎవరితో మాట్లాడదు తను పెద్ద బాడీలో అయితే. ఎవరిని అసలు పట్టించుకొని కూడా పట్టించుకోదు. పట్టించుకోకుండా నేను నిన్ను నమ్ముతానులే నువ్వేం పర్వాలేదు. నేను నీ నంబర్ ఇయ్యాల్సిన అవసరం లేదని చెప్పి తను చెప్పేసింది. థాంక్ యూ నేను చెప్తుంది. అంటున్నావు నమ్ముతున్నావు నన్ను. నువ్వంటే నాకు చాలా బాగా ఇష్టం అని చెప్పి మనోడు పాప కూడా అర్థం చేసేసుకుంటది. ఆ పిల్లోడు కదా! ఇప్పుడు చూస్తుంటే ఈవినింగ్ చూస్తుంటే మన క్రిస్టల్ పైకెళ్ళి ఫోన్ వచ్చిండే ఏమో ఇంకా స్కూల్‌కి రాలేదమ్మా అని చెప్పి అడుగుతుంటే లేదు సార్ నాకు ఒంట్లో బాలేదని చెప్తే నువ్వు ఈ మధ్య వచ్చావు. ఇప్పుడే స్కూల్ రాకపోతే అండ్ మీ పేరెంట్స్‌ని తీసుకుంటే మా నాన్న లేరు. మా నాన్న ఒకరే ఉన్నారు. మా అమ్మ అసలు లేదని చెప్పి చెప్తుంటే ఇప్పుడు ఏం చేస్తావు? ఎవరైనా తీసుకురా అని చెప్తే మా అక్క ఉంది. మా అక్కని తీసుకొని వచ్చా అని చెప్తుంటే మీ అక్క ఉందా? సరే ఏదో ఒకటి చేసి మీ అక్కని తీసుకురా అని చెప్తే అక్క అంటే ఎవరో కాదు మన పెద్ద జోయి. ఇక్కడ చూస్తుంటే వాళ్ళ అక్క
పక్కలాగా మన పాప వచ్చేసినది. ఇక్కడ చూస్తా ఉంటే ఎవరో వీఐపీ పాపల పర్సన్ వచ్చినట్టున్నారని చెప్పి అనుకుంటే అది ఎవరో కాదు మన క్రిస్టలే. క్రిస్టల్ పాప వచ్చేసి మొత్తం కళ్ళ చుట్టూ ఎవరు ఇంత హ్యాండ్సమ్ అదే బ్యూటిఫుల్‌గా ఉన్నావు అని చెప్తుంటే ఆ కుక్కని కొట్టినోడు ఈడే కదా! అని చెప్తుంటే ఓహ్ మై గాడ్! ఈ స్కూల్‌కి వచ్చిన బ్యూటీ అని చెప్పి చెప్తా ఉంటాడు. వెనక చాలా బాగున్నా అని చెప్పి మాట్లాడుతూనే ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే అందరూ మన క్రిస్టల్‌ని చూస్తా ఉంటారు. అదే తన పట్టుబడిని క్రిస్టల్ చాలా హ్యాండ్సమ్‌గా అదే చాలా బ్యూటిఫుల్‌గా వస్తుంటది హ్యాండ్సమ్ అంటున్నా. తను కాలేజ్‌కొచ్చేసి ఓహ్! ఓహ్! మన టీసీ కూడా సారీ మా చెల్లి ఇలా వచ్చిందని చెప్పి చెప్తా ఉంటాడు. మా చెల్లి ఇలా క్రిస్టల్ సోయి నా ట్విన్ సిస్టర్ అని చెప్పి తనొచ్చి మన క్లాస్‌లోకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటది. ఓహ్ మై గాడ్! ఎవరు తిను గాని పాపలేదు సెలబ్రిటీ మన కాలేజ్‌లో హైర్ చేసుకున్నారని చెప్తుంటే, లేదు లేదు నేను నిజంగా తనేనా? ఓహ్! ఇది చాలా పిటీగా ఉంది. దీని నంబర్ తీసుకుని చాలా బాగుంటదని చెప్పి మన విజయ్ గాడు అనుకుంటా ఉంటాడు. కానీ క్రిస్టల్ మేము కంప్లెయింట్ చేస్తానికి వచ్చిందని చెప్తుంటే, క్రిస్టల్ ఇప్పుడు ఇంటేనా అని చెప్పి మాట్లాడుకుంటా ఉంటాడు. సరే ఇంక మనమేం చేద్దాం అని చెప్పి ఇంక అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ చూస్తుంటే ఏ జాక్ కూడా మాట్లాడుతున్నాడు ఏంది నువ్వు ఇవాళ క్రిస్టల్ అయిందని చెప్పి జాక్ మన పాపని తీసేస్తూనే ఉంటాడు. ఇంకోసేపు మాట్లాడండి మేము సావగొట్టేస్తా అని చెప్పి మన జాక్ చాలా కోపంగా మాట్లాడుతా ఉంటాడు. ఇదంతా మీకు గిల్టీ ఫీలింగ్ అలా అనిపియట్లేదా అని చెప్పి చెప్తా ఉంటాడు. మీద వచ్చి అనేసరికి నేను కోపడుతున్నాం మేము మళ్ళీ గొడవకెళ్తుంటే లేదు లేదు మీరా అని చెప్పి మనోడు కామ్ అయిపోతా ఉంటాడు. దాదాపు మన క్రిస్టల్ సోయి చెప్తా ఉంటది. అలా నా చెల్లి నేను రాలేదు ఇది అని చెప్పి. అలాగే తను నేను సేమ్ ఏజ్‌లోనే ఉంటాం. మా ఇద్దరం 18 ఇయర్సే చెప్తే చెప్తా ఉంటది. ఇద్దరు సేమ్ ఏజా ఏంది తను చెప్తుంది ప్రిటీ గర్ల్ స్టోరీ కన్వీనియంట్ స్టోర్ పిగ్గితో పడుతుంది కదా నిన్న అని చెప్పి మన జోయి అనుకుంటా ఉంటది. అలాగే మీ ఇద్దరం ట్విన్ సిస్టర్స్ కానీ తను కాస్త వెయిట్‌లో కాస్త లాస్ అని చెప్పి ఇలా చెప్తూ ఉంటది. ఇక్కడ చూస్తుంటే ఏంది వాళ్ళు ఎట్లున్నారు అని చెప్పి తను అలా మాట్లాడుతూ ఉంటది. దాని తర్వాత ఓహ్! వీళ్ళంతా ఇలాంటోళ్ళు అని చెప్పి మాట్లాడుతా ఉంటది. తను చాలా హేట్ చేస్తుంది నన్ను అని చెప్పి మాట్లాడుతా ఉంటుంటది. ఇక్కడ చూస్తుంటే ఓహ్! అవును నిజమే. నువ్వు అలా చేయకుండా ఉండాల్సింది చోయి మీద అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే క్రిస్టియన్ మీద నువ్వేందిరా మీరు కూడా చేశారు కదా! అని చెప్తుంటే మన డోలీగా స్టేజ్‌కి వెళ్ళిపోయి మాట్లాడుతుంది. తను గుడ్ లుకింగ్ కదా! నేను పోయి మాట్లాడతా అని చెప్పి మన డోలీగా స్టేజ్‌కి వెళ్ళిపోయి మాట్లాడుతూనే ఉంటాడు మన చోయితో. మనం చెప్తుంటే ఎక్స్‌క్యూజ్ మీ అని చెప్పి స్టైల్ మన వింజింగ్ అడిగిన నెంబర్ అడిగి దొబ్బుంటాడు. నాకు నెంబర్ ఇస్తావా అని చెప్పి అడిగేసి ఉంటాడు. కానీ ఆ అమ్మాయి వచ్చి ఒకే మాట చెప్తూ ఉంటది. వీడు కదా! వీడు కుక్కని ఇబ్బంది పెట్టిన కొడుకు. కాబట్టి ఈడితో నీకు నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి మొహం మీద చెప్పేస్తది. నేను నీకు నెంబర్ ఇయ్యను అని చెప్పి అలా నెంబర్ ఇయ్యను సైగల మనం ఒక చనిపోయిన జాంబీలాగా మారిపోయి అట్టే ఉంటాడు. చూసావా అట్టే అయిపోయిందని చెప్పి చెప్తుంటే అలా అందరిని ఇగ్నోర్ చేస్తా ఉంటది. అలా చూస్తా ఉంటే మన క్రిస్టల్ మాత్రం మన ధ్యానాన్ని చూస్తా ఉంటది. ఓహ్! ప్రిటీ రూడ్ అని చెప్పి మాట్లాడుతా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే తను ఎప్పుడు ఇలా ఉండదేమో అని చెప్పి ఈడు కూడా అలాంటోడే. ఈడు కూడా ఎవరిని పట్టించుకోడు అని చెప్పి తనేం బాగోదని చెప్పి ఇద్దరు ఒకేసారి అనుకుంటా ఉంటాడు. తను చాలా ప్రిటీ ఇంకా రూడ్‌గా అని చెప్పి ఇద్దరు ఒకే మాట ఉంటారు. ఈస్ నాట్ ఏ గుడ్ పర్సన్ అని చెప్పి వీళ్ళు నాట్ ఏ గుడ్ అని చెప్పి ఇక్కడ చూస్తుంటే వాళ్ళు లావు బాడీస్ మంచోళ్ళు అనుకుంటున్నాడు. సన్నబాడీలనైతే కాదనుకుంటా ఉంటాడు. ఇద్దరు 2 బాడీస్ ఉన్నట్టు ఏంటి వాళ్ళ నాన్న అది చూస్తుంటే పెట్టాను మన పాపని ఎటైనా పెంచుకోవాలని చెప్పి తన డాడీ ఇచ్చే ఫుడ్‌ని కూడా తను ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తూ ఉంటది. కాస్త తను కూడా ఆ ఫుడ్ తింటా ఉంటది. ప్రజలు కూడా దాన్ని చూసి కాస్త హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటాడు. ఎందుకంటే తన ఫుడ్ తినడం వల్ల వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటాడు. దాని దగ్గర నేను చూస్తా ఉంటే "నువ్వు స్లోగా తిను ఏం కాదులే" అని చెప్పి చెప్తా ఉంటాడు. ఫుడ్ అని చెప్పి తింటా ఉంటే "మీరు జాగ్రత్త" అని చెప్పి చెప్తా ఉంటాడు. అయినా హ్యూమన్ నువ్వు చాలా మంచిగా ఉన్నావు కానీ నా ఓనర్ ప్లేస్ మర్చిపోబాక అని చెప్పి చెప్తా ఉంటాడు. "ఓకే వరి నేను ఇంకెళ్ళిపోతున్నాను బాయ్ బాయ్" అని చెప్పి "నేను మళ్ళీ వస్తాను నీకు ఫుడ్ తీసుకొని వస్తాను నేను" అని చెప్పి మన డానియల్ గారు చెప్తూనే ఉంటాడు. ఈడు మంచోడే కానీ నా ఓనరు ఇప్పటికిప్పుడు మర్చిపోతున్నాను. ఓనర్ ప్లీజ్ తొందరగా వచ్చేయచ్చు కదా! అని చెప్పి చెప్తుంది. అప్పుడు తన పిల్లలు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. పదండి వెళ్దాం అని చెప్పి చెప్తా ఉంటాడు. ఐ మిస్ యూ అని చెప్పి పిల్లలు రమ్మని చెప్తుంటే, సరే అయితే మళ్ళీ తీసుకొని వస్తా అని చెప్తుంటే తను కూడా వచ్చి క్రాఫ్ట్ మన నువ్వేంక నా ఓనర్ అని చెప్పి తను ఫిక్స్ అయిపోయి ఈను అని చెప్పి నన్ను మాట్లాడుతూనే ఉంటాడు. ఓహ్! ఐయామ్ సారీ నువ్వు ఫేర్ బాయ్ నువ్వు చాలా మంచోడివి అని చెప్పి తను మాట్లాడుతుంది. సరే పద మనం కూడా వెళ్దాం. ఇప్పుడు నాకు కొత్త ఫ్యామిలీ వచ్చిందని చెప్తుంటాడు. కొన్ని రోజులు దాకా చూపిస్తా ఉంటాడు. మన డానియల్ గారు అనుకుంటూ ఉంటాడు. తను కూడా తన పెట్‌గా పెంచేసుకొని ఉంటాడు మన మన దాన్ని. ఇక దాన్ని చూస్తుంటే దాన్ని పెంచడం చాలా కష్టం. ముందే నాకు 2 బడీస్ ఉంది. ఎట్టైనా కంట్రోల్ చేసుకోవాలి. కానీ దాన్ని ఇచ్చేదానికి నాకు ఎవరో ఒకరు ఉండాలి. వాళ్ళ ఇంటికి కూడా ఎళ్ళగలను నేను అని చెప్పి అనుకుంటాడు. అక్కడ చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది. జాగ్రత్తగా తీసుకుంటే అమ్మ నరే నాకు వద్దురా రే అథవా నాకు స్లీప్ అని చెప్పి తను చెప్తుంటాడు. తనకేం అవసరం ఏం లేకుండా ఆలోచిస్తూ మన జాక్ గాడు ఎవరో ఒకరు ఇయ్యాలని చెప్పి పెట్టిపోయి మన జాక్ గాడికి ఇచ్చేసి ఉంటాడు. అదే మన జే గాడికి. జే గాడికి కుక్క అంత భయం స్టార్టింగ్ అంటే డానియల్ చెప్పేసారు అట్లా చాలా హ్యాపీగా తీసుకొని ఉంటాడు. కానీ డానియల్ ఫ్రెండ్‌షిప్ వల్ల ఇక్కడ చూస్తుంటే కుక్క తను చాలా భయం. ఇంక మన డానియల్ గాడు థాంక్ యూ జేక్ అని చెప్పి చెప్తుంటాడు. అలాగా ఈ ఆర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది గైస్. అలాగే ఎవరైతే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. ప్లీజ్ గైస్ నేను ఎంత తొందరగా వీడియోస్‌ని తెచ్చడానికి చూస్తున్నాను. అలాగే నేను రేపు 'వన్ పీస్' వీడియోతో మళ్ళీ మీ ముందుకి తిరిగొస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. అలాగే ఇంకో విషయం ఏంటంటే నేను నా ఛానెల్ అంటే 100,000 వరకైతే వచ్చేసింది. నేనైతే 100,000 అయితే రీచ్ అయిపోయాను. అది 100,000 అన్న 100 సబ్స్క్రైబర్స్ సారీ. 100,000 రీచ్ అవ్వాలని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాగే ప్లీజ్ నన్ను అంత దూరం వరకు తీసుకొని పోతారని చెప్పి అనుకుంటున్నాను. అలాగే నేను లుక్కిజంని ఎంత తొందరగా దీన్ని ప్రజెంట్ చేయడానికి వెళ్ళాలంటే మీరు నాకు సపోర్ట్ చేయాలి. లేకపోతే నేను ఏం చేయలేను. ఓకే గైస్ ఇంక ఇక్కడితో మన వీడియోని ఎండ్ చేసేద్దాం. బాయ్ బాయ్. సీ యూ టుమారో. సయోనారా.